जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। स्वर्ण हस्त गणपति महाराज की जय। गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणेश महाराज की जय। स्वर्ण हस्त गणपति महाराज की जय। గణేష్ మహారాజ్ కి జై। దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ముందు పూజల వాడికి పూజలు అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో అయితే చెప్పవలసిన అవసరమే లేదు. వీధిలో కూడా వినాయకులు నిర్వహించి యూత్ 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనము మల్కపేట నియోజకవర్గంలో ఉన్నట్టు ముషరంబాగ్ డివిజన్లోని ప్రతాప్ నగర్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వర్ణహస్త గణేష్ మరి ప్రస్తుతం మనతో మనం ఉన్నారు. వాళ్ళ యొక్క యూత్ టీము నవీన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకోండి. చెప్పండి సార్. మేము గత 29 సంవత్సరాల నుంచి వినాయకుని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నాము. ఇది 29th ఇయర్. ఈసారి స్పెషల్గా మేము స్వర్ణహస్త గణపతి అనుకొని ఆ విధంగా అలంకరించుకొని రంగరంగ వైభవంగా ఈసారి ఉత్సవాలు జరుపుకుంటున్నామండి. ఎన్ని సంవత్సరాలు అన్నారు? 29 ఇది 29th. అంటే 29 సంవత్సరాల నుంచి మీ యొక్క తరమేనా ఇంకా ముందు తరాల వాళ్ళు? లేలే ప్రజెంట్ మేమే, అంటే దీనికే యాడ్ అయ్యారు వీళ్ళు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళందరూ యాడ్ అయిన వాళ్ళే. ఎలా అనిపిస్తుంది 29 సంవత్సరాల ఆటుపోట్లు ఎలా ఉన్నాయి? గణేష్ యొక్క స్వర్ణాస్తం మీ మీద ఉందా? ఉంది అందరికి ఉంది కాబట్టి మేము ఆ రకంగా ముందు సాగుతున్నామండి. ఎక్కడి నుంచి తెచ్చారు ఇంత పెద్ద? గట్కే సార్, బావురాయ్ ఆర్ట్స్ అని. ముందుగా అనుకున్నారా ఆడికి వెళ్ళి చూస్ చేసుకున్నారా? లే ఆల్రెడీ 2 months బిఫోరే మేము వెళ్ళి మోడల్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని వచ్చామండి. మీ దాంట్లో ఉన్నారు 100 మంది దాకా ఉన్నారు. కలెక్షనా లేకపోతే మీరు వేసుకుంటారా? ఇంతమందికి లడ్డు తీసుకున్న వాళ్ళు ఇస్తున్నారా? ఎలా ఉంది? రెండు అన్ని విధాలుగా జరుగుతుంది. మేము వేసుకుంటాం కాంట్రిబ్యూషను, కలెక్షన్ చేస్తాము. లడ్డు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఈసారి ఇంకా 3 సార్లు ఉన్నాయి. శని ఆదివారాలు, మళ్ళీ బుధవారం రోజు ఉన్నది కుంకుమార్చన. ఈరోజే కుంకుమార్చన జరిగింది శుక్రవారం కాబట్టి స్పెషల్గా. బుధవారం రోజు గణపతి హోమం ఉంటుంది. ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలు ఇవి. పాల్గొంటారు భక్తులు డైలీ వస్తూనే ఉంటారు. ఒక 200-300 మంది పబ్లిక్ వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. మార్నింగ్ ఉదయం సాయంత్రం ఎట్లా? డైలీ సాయంకాలం ఉంటుంది. డైలీ సాయంకాలం 7 గంటలకి నిండిపోతుంది ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్గా. ఏం చెప్తా అంటే చూసినట్టయితే గణేష్ ఇంత పెద్ద గణేష్ని పెట్టారు. మట్టి గణపతిని ఎందుకు మీరు అటువైపు వెళ్ళట్లేదు? ప్రకృతి వైద్యంపై మట్టి గణపతి ఆల్రెడీ 1-2 years పెట్టాము. కాకపోతే పెద్ద సైజులో పెట్టలేము, కొద్దిగా డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి క్రాక్స్ వస్తాయి అని చెప్పి, అందుకని చెప్పి దానికి అంత ప్రిఫర్ చేయము. తీసుకెళ్తారు ట్యాంక్ బండ్ అండి. ఎన్ని రోజులు ఉంచుతారు? 11 రోజులు. ఆ రోజు ఎలా ఉంటుంది? 11వ రోజు నిమజ్జనానికి బయలుదేరుతుంది మార్నింగ్ ఉదయాన్నే. ఎంత లడ్డు ఎంత ఉంది ఈసారి సైజ్? 21 kg 11 kgs. ఒకటేనా? ఒకటే. ఇంకోటి చిన్న లడ్డు మామూలుగా పబ్లిక్కి కాలనీ వాళ్ళకి అన్ని పంచుతామన్నమాట. విగ్రహం ఎవరైనా నిర్మించారా స్పాన్సర్, లేకపోతే మీరే కమిటీ? లేలే కమిటీ, అన్ని డబ్బులు కలిసినాయి. లాస్ట్ టైం లడ్డు ఎంత వేలం పట్టాలి? లాస్ట్ ఇయర్ లడ్డు 1,72,000. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సేవా కార్యక్రమాలు చేస్తారా వినాయకుడి పేరు మీద? మామూలుగా ఈ నవరాత్రులు కూడా సెలబ్రేట్ చేస్తాం. అమ్మవారి నవరాత్రులు కూడా, అది కూడా ఆల్మోస్ట్ 12 years అవుతుంది సెలబ్రేషన్స్ చేసి. ఈసారి 13th year అట్లా చేస్తున్నాం అనమాట. డీజే పాటలా మామూలు పాటలతోటి? మరి ఊరేగింపు అంటున్నారా? ఊరేగింపు మామూలుగా భజనతోనే, బ్యాండ్తోనే. ఏం చెప్తా ప్రజలకు? 11th day ఊరేగింపు మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ 9-10కి. సో భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి తిలకించవలసిందిగా కోరుతున్నామని. సార్ చెప్పండి సార్, మీ పేరు 2 times అడ్డుకున్నారని మన సోదరుడు చెప్తున్నారు. విశ్వనాథ్ అండి నా పేరు. ఇక్కడ దాదాపు 29 సంవత్సరాల నుంచి చాలా నిష్టగా మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందు 99,000 కొన్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ 1,72,000 కొన్నాను. వీళ్ళంతా చాలా నిష్టగా చేస్తున్నారు. నిష్టగా ఇలాగే చేసి అందరికీ గణేషుని ఆశీస్సులు ఉండాలని సదా భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వర్ణాస్తం మర్చిపోయాను నేను. స్వర్ణాస్తం ఎందుకు తెచ్చారు? ఏదైనా కొద్దిగా డిఫరెంట్ ఉండాలని చెప్పి. స్వర్ణాస్తం అంటే మీనింగ్ ఏమన్నా ఉందా? ఏం లేదు, అందరు ఆశీర్వచనం చల్లగా ఉండాలి అందరికీ అని చెప్పానని స్వర్ణాశీస్సులు ఇవ్వాలి గణేష్ మహారాజ్ అందరికీ. దిల్షుఖ్నగర్ ప్రజలకు, ముసరాంబాగ్ ప్రజలకు, మన దేశము మన రాష్ట్రము అన్ని సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటున్నాం. దానికి థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్కి జై.